ఏ దిద్దు దిద్దు ఏ దిద్దు దిద్దామని చెప్పిన నిన్నే కట్టదియానా అమ్మమ్మ చెప్పాలి ఏమని చెప్పాలి చెప్తా కానీ నువ్వు ఏబీసీలు ఇద్దామని చెప్పిన నువ్వు ఏబీసీలు దిద్దామంటే గిన్నె ఎందుకు మాట్లాడతాను నీకు దిద్దరాదా ఇవి దిద్దొచ్చుగా దిద్దు అగో మళ్ళీ కట్టె దిత్తా ఇక తిన్నావు నువ్వు తిన్నావు తినబెట్టిన తర్వాతనే నీకు ఇది పెట్టించిన తిన్నావా లేదా బిస్కెట్ తిన్నావా గ్రేప్స్ తిన్నావా లేదా మరి తినకుండా నీకు ఎండబెట్టి ఏబీసీ రాయని చెప్తాను నిన్ను ఎందుకు డప్ప ఎందుకు తింటావు ఇప్పుడు రాసినాక స్నానం చేసినాక డప్ప తింటు రాయి ఇప్పుడు కడుపు నొస్తుంది ఆకలి అవుతుంది ఏబీసీలు రాయమంటే గిన్నె అవుతాయా నీకు ఇప్పుడు రాతవారు వాళ్ళ పడేసినవా నీకు దెబ్బలు అవుతాయి ఎక్కువ అవుతాయి రాతవా రాయవా రాయకపోతే దెబ్బలు పడతావా మరి పడతావా కొడతా పట్టు చేయబట్టు చేయబట్టు వదిలిపెట్టు కట్ట వదిలిపెట్టు కొట్ట మరి నువ్వు రాయతాను కొట్ట నువ్వు రాయి దిద్దు నువ్వు దిద్దకపోతే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి దిద్దకపోతే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి దిద్దకపోతే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి అందరు చదువుకుంటలేరా నువ్వు పోలీస్ అవుతా అంటాను ఎట్లయితావు పోలీసు చీటింగ్ మాటికి నేను పోలీస్ అవుతా ఇట్లా అవుతా నేను అట్లా అవుతా అనేసి అంటావు ఏది నీ పోలీసు మీరేనా ఏబీసీలు రాకుండా చదువు రాకుండా పోలీసు ఎట్లయితారు రాయ్ నువ్వు పోలీసు రావా ఇక కావు కదా పోలీసు గదేనా ఏబీసీలు రాసుడంట గదేనా ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా రాయమని ఇక నీకు బరిగి ఇరగాల్సిందే నీ మీద చేయబట్టు పట్టు దిద్దు నువ్వు ఏబీసీలు దిద్దు కుక్కను కొడితే నువ్వు సెట్ అవుతావు కుక్కను కొడతా నాకెందుకైతే కుక్కకైతే రాతలేదు దానికి దీనికైతే చెప్పమని జాయిన్ రాయమని చెప్పు జాయి రాస్తే నీకు దెబ్బలు పడే లేకపోతే పడతాయి నీకు దీనికే పడతాయి దీనికే కొట్టుకుంటే నీకైతే దానికైతే దెబ్బలు నీకైతే మరి రాయి కుక్కని కొట్టద్దంటే నువ్వు రాయి కుక్కనా దీని పేరు ఏం పేరు ఇంకా ఇంకో పేరేంటి ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఏమని పిలుస్తుంది దాన్ని కుక్కని ఏమంటారు D4 ఏంటిది D4 ఏంటిది మరి డాగ్ అని పిలవాలి A4 ఏంటిది A4 ఏంటిది యాపిల్ B4 ఏంటిది B4 ఏంటిది ఏంటిది B4 ఏంటిది అని చెప్పి అడిగినా ఏంటిది B4 నువ్వు బయటికి ఎట్లా పోతావు నేను ఎందుకు ఎడతాను ఏబీసీలు దిద్దు అని చెప్పిన కదా దిద్దుతే ఏమన్నది దయ్యం ఏమన్నది దిద్దకపోతేనే అది అందుకోబోతుంది కాదు ఇదివరదాక ఆడినావు కదా ఆట ఆడినావు కదా అప్పుడు ఆకలి కాలే కడుపు నొయ్యలేదా చెప్పు నేను ఇంట్లోకి తీసుకొచ్చి రాయమని చెప్తేనే ఆకలి అవుతుంది కడుపు నొస్తుంది చేతులు నొస్తాయి కాళ్ళు నొస్తాయి ఇవన్నీ అవుతాయా నీళ్ళు తుడుచుకో ఎవరి పేరు చెప్తావు ఏమని చెప్తావు ఎవరిని కొట్టినా నిన్ను కొట్టినా మరి ఎవరిని కొట్టినా నన్ను కొట్టిల్లా ఎవరు కొడతారు నన్ను ఎవరు ఎత్తుకోపోతారు నిన్ను ఎత్తుకోపోతుంది నన్ను కాదు ఏబీసీలు ఎవరు రాస్తలేరు నేనా నువ్వు రాయకపోయేది నువ్వా నేను రాయకపోయేది ఏబీసీలు నువ్వు నేను రాసిన నిన్ను రాయమని చెప్పినా ఇవన్నీ చెప్పమని చెప్పలేదు నీకు రాయి అన్నప్పుడు రాయి ఇవన్నీ చెప్తే నాకు కోపం వస్తుంది
ఇంకో 4 ఎత్తా. దాన్ని కొడతా, కుక్కని కొడితే నువ్వు సెట్ అవుతావు. మరి రాయి. నీకైతే మమ్మీ, నీకు నీకైతే అయితాయి అయితాయి మమ్మీ, నీకు కూడా. దయ్యం రావేదా? దా, ఎవరికైతే దెబ్బలు చూపెడుతుందా? రావే దయ్యం రా. దిగుతాను కిందికి, దిగు తొందర దిగు, దిగు వీని సంగతి అవుతుంది. దిగు. దగ్గమంటే మస్తు తగ్గుతాడు. చాక్లెట్ ఎట్లా తింటా? చాక్లెట్లు చాక్లెట్లు తింటే ఏమవుతుంది? ఏమవుతుంది చాక్లెట్లు తింటే? చాక్లెట్లు తింటే ఏమవుతుంది? ఏమవుతుంది చాక్లెట్లు తింటే? దగ్గులు ఎత్తుందా? తింటే ఏమవుతుంది? పురుగులు వస్తాయా? లేని నుంచి ఇంకా తీతుకి ఏమవుతుంది? పురుగులు వస్తాయా? మరి తినద్దు కదా చాక్లెట్లు. ఏమైంది బొమ్మకు? పురుగులు వచ్చినాయా? తిన్నదా అదంతా? కక్కిందా? చాక్లెట్ తినా? కడుపులో ఖరాబ్ అయిందా? కడుపులో పురుగులు పోయినాయా? మరి నువ్వు తింటావా ఇంకోసారి చాక్లెట్లు? ఇంకోసారి తినద్దు ఇక నువ్వు. టాబ్లెటా? టాబ్లెట్ వేసినా తగ్గలేదా? కక్కిందా? అయ్యో, మరి నువ్వు ఏడ్చినావా? ఎందుకు ఏడ్చినావు? అది కక్కిందని ఏడ్చినావా? మరి ఇంకోసారి తినద్దు కదా నువ్వు. నీకు ఎట్లా తగ్గత్తాంది? నీకు కూడా పురుగులు తయారైనాయి ఇక్కడ ఈతులా. మళ్ళీ బ్రష్ ఎత్తలేవు పొద్దున. బ్రష్ చేయమని చెప్పినా నేను రోజు. బ్రష్ ఎత్తవా? నేను చెప్పక ముందుకే బ్రష్ ఎత్తా మమ్మీ అని నువ్వే అనాలి. పొద్దున వేసినావు బ్రష్, మంచిగా వేయాలి బ్రష్, టంగ్ క్లీనర్ చేసుకోవాలి. ఇట్లా తెలుసా? పొద్దున లేచి ఏమేమి చేయాలి? పొద్దున లేచి వాటర్ తాగాలన్నా. ఫస్ట్ బ్రష్ చేయాలి, వేసిన తర్వాత వాటర్ తాగాలి. తర్వాత తర్వాత ఏం చేయాలి? స్నానం చేయాలి. తర్వాత టిఫిన్ చేయాలి. తర్వాత స్కూల్కి పోవాలి. చేస్తాను నువ్వు ఇవన్నీ పనులు రోజు. చేయకపోతే ఏం చేయాలి? మమ్మీ ఏం చేయాలి మరి చేయకపోతే? స్కూల్కి పోయి ఏం చేయాలి? ఏబీసీలు రాయాలి, నేర్చుకోవాలి, చదవాలి. ఏబీసీలు చదవాలి, రాయాలి, అన్నీ నేర్చుకోవాలి. రైమ్స్ నేర్చుకోవాలి. నీకేం రైమ్ వచ్చింది? ఒక్క రైమ్ అన్నా నేర్చుకున్నావా స్కూల్లో? చెప్పు. పోతా చెప్పు.